నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ నాయక్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లంబాడీలను ఎస్టీ నుంచి బయటికి పంపించేటట్టు కుట్ర జరుగుతుందంటూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అంటే ఏంటి ఈ కుట్ర, లంబాడీల మీద ఎందుకు ఇంత కుట్ర జరుగుతూ ఉంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటిదాకా బయటికి రాలేదు కదా, ఇప్పుడు ప్రధానంగా మీరు బయటకు వచ్చి పెట్టడానికి గల కారణం అంటే ఇప్పటిదాకా మా జాతి వస్తున్నటువంటి తీరు, ఈ వాతావరణంలో మేము ప్రతి అడుగును గమనిస్తున్నటువంటి వాళ్ళు భవిష్యత్తు మాతోటి ఉన్నటువంటి ప్రమాదాన్ని వాళ్ళు పసిగట్టారనేది మేము అనుకుంటున్నాం. మమ్మల్ని ఈ పంచాయతీలో ఈ సుడిగుండంలో ఉంచి ఏదైతే అందుకోవాల్సినటువంటి ఫలాన్ని మేము అందుకోకుండా మేము తెలివిగా ఈ గిరిజన తెగలందరినీ సమూహంగా వాటా కోసం గొంతెత్తి అత్యధిక జనాభా ఉన్నటువంటి జాతి తెగ మా లంబాడి సమాజం. వీళ్ళు గొంతెత్తితే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నటువంటి పాలకులు మా మధ్యన పంచాయతీ పెట్టుకుంటా మమ్మల్ని కన్ఫ్యూజన్లో ఉంచుకుంటా మాకేదో అవసరం ఉన్నట్టుగా వాళ్ళ దగ్గరికి పోయేటట్టుగా బానిసత్వాన్ని ఉండే విధంగానే ఉండాలనేది వాళ్ళ ఫ్యూడలిజం మనస్తత్వం. అది ఉండబట్టే మా లంబాడీలకు ఎప్పుడు లేనిది ఎక్కడ లేనిది అపరిష్కృతం అశాస్త్రీయమైనటువంటి సమస్యను ముందుకు తెచ్చినట్టనే దాని ఉద్దేశమే అది. అంటే ప్రధానంగా దీని వెనక ముఖ్యమంత్రి లేకపోతే ఇంకెవరైనా? నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వం పాత్ర స్పష్టంగా ఉందన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే తుపాకీ మమ్మల్ని కాల్చడానికి తెల్లం వెంకట్రావు అనే ఒక కోయ సోదరుడు శాసనసభ్యుడి భుజాల మీద ఎట్టి మమ్మల్ని కాలుస్తున్నారు. ఎందుకు అంటే లగచర్ల మీరు చూసినారు, రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో లంబాడీల భూముల జోలికి వస్తే లంబాడీల లడాయి జరిగింది, అక్కడ తిరుగుబాటు జరిగింది. అది ఏ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉండబడిన ఓటర్లు ఆ ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేసిన చరిత్ర ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో, దేశంలో. ఆయన మీద జరిగేసరికి అది పెద్ద అవమానంగా భావించడం అని నేను అనుకుంటున్నా. అంటే కేవలం లంబాడీలు తిరుగుబాటు చేస్తున్నారనే ఇదంతా జరుగుతుందని అది మనసులో పెట్టుకొని, ఆ దేశాన్ని మనసులో పెట్టుకొని శ్రీనివాసరెడ్డి అనే ఆయన అనుచరునితోటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఆయన భుజం మీద మమ్మల్ని కాల్చాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది గతంలో ఈ సమస్య, ఈ డిమాండ్ వచ్చింది, లంబాడీలను ఎస్టీ జాబితాని తొలగించాలని కుట్రపూరితంగా కొందరు చేసినటువంటి కుట్రలు చేస్తే స్వయం బాబురావు గారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో లంబాడీలకు గోండ్లకు మధ్యన పెద్ద పంచాయతీ జరిగింది. మేము సహనంతో ఓపికతోటి మా మీద దాడులు జరిగినా, మాకు ప్రాణ నష్టం జరిగినా, మాకు ఆస్తి నష్టం జరిగినా, మా ఉపాధ్యాయులను బళ్ళలకు రానియకుండా తాళాలు వేసినా, గురుకుల పాఠశాలలు మా పిల్లలకు రానియకుండా అడ్డుకున్నా, మేము ఓపికతోటి ఇది అన్యాయంగా అక్రమంగా మన మధ్యన పంచాయతీ పెడతానికి కుట్రపూరితంగా జరుగుతున్నది, ఈ కుట్ర చేసినంటేనే మనకేదో తీరని నష్టం రాబోతున్నది తెగల మొత్తానికి అని మేము చెప్పినాం. అదే జరిగింది. మా మధ్యన పంచాయతీ పెట్టి జీవో నెంబర్ 3ని ఎత్తేసిరు. ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు గిరిజనులకు ఉండాల్సిన ఆ జీవో నెంబర్ 3ని గాలికి వదిలేసినారు, అంటే దాన్ని కొట్టేసినారు. అంటే మా మధ్యన పంచాయతీ తోటి మేము కొట్లాడుకుంటూ ఉండాలి, వాళ్ళు చేయాల్సింది చేసి పడేసారు. ఇప్పుడు ఇంకోసారి ఈ పంచాయతీని ముందు తెర మీద తెచ్చారంటే, ఒకటి లంబాడీల మీద ఉన్న ద్వేషం ఈ ప్రభుత్వానికి, రెండోది ఏదో కుట్ర జరుగుతున్నది, ఏదో మనకు సంబంధించిన పెద్ద నష్టం జరగబోతుంది, ఇది సంకేతం. కానీ ఇప్పటికీ కూడా గిరిజనుల భూములు కావచ్చు లేదా ఎస్టీ భూములకు సంబంధించి ఇప్పటికీ కూడా అంపర్ణ కన్స్ట్రక్షన్ అని ఒక బిగ్ షాట్కి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న ఎన్హెచ్ఆర్సీ కూడా దాని మీద తీర్పు జరుగుతూ ఉంది. మీరేం చెప్తారు? అంటే ఇప్పటికీ కూడా మీ భూముల మీద పడతా ఉన్నారు గవర్నమెంట్, ఏం చెప్తారు? అమాయకులు ఇప్పుడు పులులను వేటాడి ఎవరైనా తింటారా? పులులను వేటాడి తినగలుగుతారా? మేకలు గొర్రెలను వేటాడి తింటారు, కోళ్ళను కోసుకొని తింటారు. మేము వాళ్ళకి అట్లా కనబడుతున్నాం, మేకలు గొర్రెలు కోళ్ళలాగా మాది కనబడుతున్నాం. లేకపోతే మా మీద కత్తి పెట్టి మేము కోస్తాం, చంపుతాం, మిమ్మల్ని తీసేస్తాం, ఉండనీయం, ఈ భూములు మీ అయినా కానీ మేము లాక్కుంటాం అంటే ఎంత దౌర్జన్యం, ఎంత దుర్మార్గం. అసలు ప్రభుత్వాలు ఉన్నది దీనికి? ఎవరి కోసం ఉన్నది ప్రభుత్వాలు? పబ్లిక్ కోసం, కంపల్సరీ ప్రజలందరి కోసం. అందులో ప్రధానంగా ఇంకా లోతుగా ఎవరి కోసం పనిచేయాలి ప్రభుత్వాలు? వెనుకబడిన కులాల కోసం, ఎస్సీల కోసం, ఎస్సీలలో ఇంకా వెనుకబడిన చెంచుల కోసం పనిచేయాలి, ఇంకా మహిళల కోసం పనిచేయాలి. ఈ సమాజంలో ఏదైతే అనాగరికులుగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి నాగరికత వైపు తేవడానికి రావాల్సినటువంటి కులాల గురించి పనిచేయాలి, ఆర్థికంగా వెనుకబాటుతనం గురించి పనిచేయాలి. కానీ మా మీదనే వీళ్ళు అమాయకులు కదా. ఎందుకో జానారెడ్డి గారి
రోడ్డు వైండింగ్ లా జానారెడ్డి గారు ఇల్లు పోతుంది అనగానే ఉమ్, ఏమంటే ఆపేయలేదా అవును. కేబీఆర్ పార్క్ పక్కన అవును. ఎందుకు ఇవాళ మా జోలికి వస్తున్నారంటే మేము అమాయకులం అని ఉమ్, మేమేం చేయలేమని ఉమ్, వాళ్ళు ఎలక్షన్ ముందే చాలా స్పష్టంగా చెప్పారు 1000 రూపాయలకు ఓటు అమ్ముకునేటోళ్ళు కోటరకు ఓటు అమ్ముకునేటోళ్ళు లంబాడీలని అది నిజమని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు మా సమాజానికి అర్థం కావట్లేదు ఉమ్, మా జాతి బిడ్డలకు అర్థం కావట్లేదు ఉమ్, మాకు ఆత్మగౌరవం దెబ్బతింటున్నా మేము ఇంత అవమానం పడుతున్నా మమ్మల్ని కనీసం మా జాతి బిడ్డలకు అర్థం కాకపోతే మా దౌర్భాగ్యం ఇవాళ గోపన్పల్లి ల్యాండ్ గోపన్పల్లి తండా అది అవును మా భూములవి అవును లంబాడి ఠాకూర్ నాయక్ అని విరోచిత పోరాటం చేసినటువంటి వ్యక్తి అవును ఆయన స్థాపించినటువంటి తండా ఆ భూములు మొత్తం వాళ్ళవి అక్కడ మా తండాల్లో మా వాళ్ళ భూములు ఇవాళ 10 ఎకరాలు కూడా లేవు వ్యవసాయ భూములు మొత్తం అవి. మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ ఇవాళ మొత్తం ఒక 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 సంవత్సరం మార్చారు అంతే ఇది లావణి పట్టా అని ఒక సంవత్సరం ఎప్పుడు పాలన రాస్తారు ఏ పట్టా అయిందండి ప్రభుత్వ భూమి 30 సంవత్సరాలు వాడుకుంటే అది తన సొంతం కావాలని చట్టమే ఉంది కదా అవును మరి అప్పటి నుంచి మేము అనాదిగా మా తాతల ముత్తాతల నుంచి ఉన్న భూములు మొత్తం మాయ కావాలని నిలగొడుతున్నారు ఎక్కడ మీద అది కూడా కాదు బంజారీస్ ఎవరిది అవును మాయ కదా అవును ఒక్కళ్ళని ఉన్నారా బంజారాలు ఎవరన్నా లేదు కదా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది వీళ్ళని ఏం చేసినా ఏం చేయలేరు మళ్ళా వీళ్ళ అక్కలకు మనకే ఓటేస్తారు మనల్ని ముఖ్యమంత్రులు చేస్తారని భావన ఉన్నది ఉమ్, అందుకని మా విద్యార్థి లోకాన్ని యువత లోకాన్ని చదువుకున్న సమాజాన్ని మేల్కొల్పు చేయడానికే సేవలాల అంటే మీకు రిజర్వేషన్ పరంగా కూడా 10% రిజర్వేషన్ అందాలి అనేది ఒక తీర్పు ఉంది మరి దీనికి అందుతున్నాయి రిజర్వేషన్ ఫలాలు తీర్పు మీద కూడా జరుగుతా ఉంది తీర్పు ఏదైతే 10% జియో నెంబర్ 33కి సంబంధించి జియో నెంబర్ 33 ద్వారా 10% రిజర్వేషన్ పెంచిస్తే దాని మీద కూడా కేసులు ఇప్పించేది ఈ ప్రభుత్వం దీని మీద కూడా కేసులు ఇప్పించేది ఉమ్, ఇవాళ గ్రూప్ 1లో మొత్తం అన్ని 60,000 ఉద్యోగాలు తీసిన అంటున్నారు కదా అవును 60,000 ఉద్యోగాల్లో మాకు 6% ఉమ్, ఏది గ్రూప్ 1 మినహాయిస్తే ఉమ్, గ్రూప్ 1లో మాత్రమే మేము 10% ఉంది అది కండిషన్ అప్లై రైట్ 10% మా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్టీలలో 10% ఇంప్లిమెంట్ చేయకూడదని కోర్టు తీర్పు ఇస్తే గ్రూప్ 1 అధికారులు సెలెక్ట్ అయినా మళ్ళీ ఇంకా వచ్చేయాలి ఉమ్, అంటే ఇంత దుర్మార్గం అవును మాకు అన్యాయం జరుగుతున్నది అన్యాయం చేస్తున్నది ఇచ్చినడ ఇచ్చి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నది పాలకులు ఉమ్. ఎందుకు మా వైపు ఇంత కుట్ర మా మీద ఎందుకు ఇంత విషయం కలుపుతున్నారు అంటే బేసిక్గా- గెలిచింది మా ఓటతుడు కదా అవును కొడంగల్లో లంబడోలు ఓట్లు లేని రేవంత్ రెడ్డి బతుకు రాజకీయ బతుకున్నదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరులో లేకుండా రాజకీయ భవిష్యత్తు ఉందా ఆయన ఎమ్మెల్యే కావాలంటే మా భిక్ష కాదా ఎందుకు మా పంచాయతీ ఎందుకు పెడుతున్నాం అరే మా సొమ్ము మేము తింటున్నాం సొమ్ము ఏమైనా ఎక్కువ తింటే మేము మా ఆదివాసీ సోదరులకు ఇచ్చేస్తాం ఏమైనా మేము ఎక్కువ తింటే అవును వాళ్ళకి ఏమైనా తక్కువ అయితే మా నుంచి మేము ఎక్కువ తీసుకుంటే ఇచ్చేస్తాం మేము కూర్చొని మాట్లాడుకుంటాం ఉమ్, ఎస్ మేము అక్రమంగా రాలేదు సక్రమంగా వచ్చామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చి చర్చ పెడతాం మీరు రమ్మని చెప్పి అందరినీ మేము అన్యాయంగా వచ్చినామా చట్టబద్ధంగా వచ్చినామా రాజ్యాంగబద్ధంగా వచ్చినామా అని ఉమ్, ఇది అంతా ఒక దృష్టి మళ్లించే ప్రయత్నం ఏంటంటే చెవెళ్ళ డిక్లరేషన్లో ఎన్నికల మేనిఫెస్టో అవును మా గిరిజనులకు సంబంధించి గొప్ప గొప్ప ఇచ్చారు ఉమ్, దాంట్లో ఒక్కటంటే ఒకటి అమలు చేయట్లేదు అమ్మాయిల స్కూటీలు కానించి ఆడవాళ్ళకి 2,500 కానించి ప్రభుత్వ పాస్ అయితే 10,000 కానించి 12 లక్షల రూపాయల నిరుద్యోగులకు ఔత్సాహికంగా ఇవ్వడం కోసం కావచ్చు 5 ఐటీడీఏలు ఏర్పాటన్నాడు ప్లేన్లో అవి కావచ్చు కళ్యాణ లక్ష్మి తులం బంగారం కళ్యాణ లక్ష్మి అయితే మా కోసం వచ్చిందే అవును తులం బంగారం అయితే కానీ ఇవన్నీ కూడా ఉమ్, స్కూటీ కావచ్చు ఏదైనా మొత్తం ఇప్పుడు గిరిజనులు అడిగే పరిస్థితి ఉన్నది అవును ఎలక్షన్ ముందు దీన్ని పంచాయతీని పెడితే వీళ్ళు కొట్టుకొని రావాలి మన పని మనం చేసుకోవాలి ఫైనల్ గా ఏం చెప్తారు ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పాలి క్లియర్గా చెప్తున్నాం ప్రభుత్వం పాత్ర లేదంటే ప్రభుత్వం స్పందించాలి ఉమ్, ముఖ్యమంత్రి స్పందించాలి శ్రీనివాసరెడ్డి గారు స్పందించాలి దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకో చేతల్లో చూపించాలి ఉత్తగా మాటలు చూస్తే కుదరదు ఉమ్, మా మీద వేసినటువంటి కేసుకు వారం రోజులు వేయించిన వాళ్ళకు మేము హెచ్చరిస్తున్నాం ఉమ్, మమ్మల్ని తీసే తరము ఎవరి తాత తరం కూడా కాదు సవాల్ ఇస్తున్నా ఎస్టీ జాబితా నుంచి మమ్మల్ని తీసే తరము ఉమ్, ఇలా జేజమ వల్ల కూడా కాదు మేము చట్టబద్ధంగా వచ్చినాం మాకు ఇంకా 20 సంవత్సరాలు అన్యాయం జరిగింది ఒక రకంగా కానీ వీళ్ళకు ఇంకో అవకాశం కూడా ఇస్తున్నాం మా ఓట్ల భిక్షతో మీరు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా అయిన మీరు ఖబర్దార్ బిడ్డ వారం రోజుల్లో మీరు స్పందించకపోతే దీని మీద మీరు మీ విషయాన్ని మీరు వెనుకకు తీసుకోకపోతే భవిష్యత్తు మీరు మిమ్మల్ని పాతాలు తొక్కే ప్రయత్నమే మా బంజారా జాతికి ఉంటుంది తండాల తిరుగుబాటు మీ మీద తప్పదు రాజీ పెట్టుకోండి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తే తప్పదు ధన్యవాదాలు సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే